జై కేసీఆర్, జై తెలంగాణ అంటే సగం మంది చేతులు అందరు ఎత్తాలి, రెండు చేతులు ఎత్తాలి. జై తెలంగాణ, జై కేసీఆర్. సభాధ్యక్షులు గౌరవనీయులు నరసింహరావు గారు, అదేవిధంగా మాజీ హోంమంత్రి వర్యులు, మాజీ గనుల శాఖ మంత్రివర్యులు, మరి ముఖ్యంగా మాజీ విద్యాశాఖ మంత్రివర్యులు, మరి ముఖ్యంగా మా మాజీ బాస్ పెద్దలు గౌరవనీయులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, అలాగే మరి సోదరులు పట్నం అవినాష్ రెడ్డి గారు, అలాగే మరి మొదటిసారి మాట్లాడిన అద్భుతమైన పంచులతో మరి అందరినీ కూడా సమ్మోహనం చేసిన మరి కౌశిక్ రెడ్డి గారు, అలాగే సోదరులు మరి ఆంజనేయులు దేశమల్ల గారు, అలాగే మరి ప్రభాకర్ గారు, నవీన్ రెడ్డి గారు, వెంకన్న గారు, చిన్నయ్య గారు, రాజు గారు, మహేందర్ గౌడ్ గారు, శ్రీరామ్ రెడ్డి గారు, నక్కా శ్రీనివాస్ గౌడ్ గారు, నారాయణ రెడ్డి గారు, మరి ఎందరో వేదిక మీదున్న మరి మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, అదేవిధంగా మరి మాజీ సర్పంచులు, వేదిక కిందున్న పోరాట యోధులు, మీడియా మిత్రులు అందరికి కూడా మరొకసారి జై తెలంగాణ. నేను పెద్దలు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారితో వేదిక పంచుకోవడం, అది షాబాద్ మండలిలో పంచుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. మిత్రులారా, మీకు తెలవని కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నా. 2009వ సంవత్సరం నవంబర్ 29 నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలుగునూరు కరీంనగర్లో మరి తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ బిడ్డలకు అన్యాయం జరుగుతుందని ఆ రోజు అమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే వారు ఆనాటి ప్రభుత్వం అరెస్ట్ చేస్తే తర్వాత మలిదశ ఉద్యమం ఉస్మానియా క్యాంపస్లో వచ్చింది. విపరీతంగా విద్యార్థులను కొట్టిండ్రు. ఆనాడు నేను ఇక్కడే రాజనగర్లో ఉండే అప్పా దగ్గర డిఐజీగా పనిచేస్తూ ఉన్నాను. అప్పుడు మేడం హోంమంత్రి, మరి అప్పుడున్న డీజీపీ ఎవరైనా తెలంగాణ అధికారి అయితే బాగుంటుంది అంటే అప్పుడు మేడం ప్రవీణ్ కుమార్ను పంపించండి ఉస్మానియాకు, మన బిడ్డలు కనీసం లాఠీ చార్జీ గురి కాకుండా కాపాడుకుంటాను. ఒక ఉన్నత స్థాయి మీటింగు కొంతమంది అధికారులు పెట్టిండ్రు. ఏం కాదు, ఇవన్నీ మస్తు ఉద్యమాలు చూసినాం, నక్సలైట్లను అణిచివేయలేదా, మావోయిస్టులను అణిచివేయలేదా, దొంగలను అణిచివేయలేదా, దుర్మార్గులను అణిచివేయలేదా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను కూడా అణిచివేద్దాం, కాల్పులు చేద్దాం, కొడదాం, కాళ్ళు ఇరుగొడదాం అని చెప్పేసి ఆనాడు కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన అధికారులు, తెలంగాణ అంటే నరనరాన వివక్షను నింపుకున్న అధికారులు కొంతమంది కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొని విపరీతంగా విద్యార్థులను కొడుతుంటే హోంమంత్రిగా ఉండి కూడా తన విలువైన హోంమంత్రి పదవిని నా తెలంగాణ బిడ్డల మీద దాడి జరిగితే నేను రాజీనామా కూడా చేస్తానని చెప్పి ఏకంగా మరి హోంమంత్రి హోదాలో కూడా మరి ఉస్మానియాలో ఎన్సీసీ గేట్ దగ్గరికి మేడం రావడం జరిగింది. వారు ఆనాడు హోంమంత్రిగా లేకపోయిండుంటే ఎంతోమంది తెలంగాణ బిడ్డలు చనిపోయేవారు. కానీ ఈరోజు వాళ్ళందరూ బతికి బయట కట్టడం కాకుండా వాళ్ళు గొప్ప గొప్ప నాయకులుగా అయినరు, మరి బాగా బతుకుతూ ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ప్రాంతంలో తెలంగాణలో గొప్ప మరి నాయకురాలుగా ఉండడం మనందరి అదృష్టం కూడా మిత్రులారా. అదేవిధంగా మీ అభిమాన నాయకులు పట్నం అవినాష్ రెడ్డి గారిని, వారిని నేను ఎక్కడ కలిసిన అంటే మీరు పరిశాన్ అవుతారు, ఢిల్లీలో కలిసిన, షాబాద్లో గెలవలేదు, హైదరాబాద్లో గెలవలేదు, ఢిల్లీలో కలిసిన. ఆయన ఏం చేస్తున్నాడండి, గిరిజన మహిళలకు వాళ్ళందరి పిల్లలకు పాలు సప్లై చేస్తున్నాడు, తిండి సప్లై చేస్తున్నాడు. ఎక్కడ? ఢిల్లీలో. ఎవరి ఇళ్లలో వాళ్ళు మంచిగా నెట్ఫ్లిక్స్లలో సినిమాలు చూసుకుంటా సోఫాల మీద కూర్చుంటా సాయంత్రం కాగానే 90 ml తాగుకుంటా కూర్చునే ఈ రోజుల్లో సారా కారా కూర, అవునా? అలాంటి పరిస్థితుల్లో కుటుంబాన్నంతా వదిలేసి 2000 కిలోమీటర్ల దూరంలో ఉండే ఢిల్లీలో
లగచర్లలో ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కిష్టుబాయి, సుశీల, జ్యోతి వీళ్ళందరూ గర్భిణీ స్త్రీగా ఉన్న జ్యోతి ఈరోజు ఢిల్లీకి పోయి వాళ్ళ గోస నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చెప్పుకుందామని వస్తే వాళ్ళందరికీ అన్నం పెట్టి వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్న వ్యక్తి ఇవాళ మీ జడ్పీటీసీగా ఉన్నాడు అవినాష్ రెడ్డి గారు. మీరు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు మిత్రులారా. మిత్రులారా, మరి కాళే యాదయ్య గారి గురించి దేశంలో ఆంజనేయర్ గారు మాట్లాడినారు. నిజంగా చాలా బాధ అనిపిస్తున్నది. మీరందరూ పోరాట యోధులై కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గ్రామాల్లో కొట్లాడి పోలీసు కేసులైనా తన్నులు తినైనా ఆయనను గెలిపిస్తే ఈరోజు ఒక్క దెబ్బకు కాళే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిపోయినారు. అట్లా 9 మంది జంప్ అయినారు, 10 మంది జంప్ అయినారు. ఇంకా ఎంతోమంది స్వార్థపరులు కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలనలో చేసుకోవాల్సిందంతా చేసుకొని వెంటనే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండాలా? ఇంకా గట్టిగా చెప్పండి, ఉండాలా? 2 చేతులెత్తి చెప్పండి, కాళే యాదయ్య గారు ఎమ్మెల్యేగా ఉండాలా? యాదన్న దయచేసి రాజీనామా చేసి మళ్ళీ చేవేళ్ళకి వచ్చి నీ ముఖం చూపించు ఒకసారి. నేను ఓపెన్ చెప్తున్నా మిత్రులారా, మీరు ప్రాణాలకు తెగించి ఆయనను గెలిపించిండ్రు. ఆయన కేవలం ఆయన స్వార్థం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీలకు పోయిండు. అయినా కూడా ఈరోజు ఇంతమంది ఏమీ ఆశించకుండా ఇక్కడికి వచ్చిందంటే మీరు నిజంగా గొప్ప వ్యక్తులు మిత్రులారా, చాలా చాలా గొప్ప వ్యక్తులు మిత్రులారా. ఇంతకుముందు ఒక వక్త మాట్లాడుతూ చెప్పిండు రేవంత్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నాడు. నిజంగా ఎంత చెప్పినా తక్కువనే, కానీ సమయం లేదు కాబట్టి నేను కొన్ని విషయాలు మాత్రం మీకు ముఖ్యమైన విషయాలు చెప్పాలి. మిత్రులారా, 2+2 కలిపితే ఎంత? గట్టిగా చెప్పుండ్రి. 4కు 4 కలిపితే ఎంత? 8కి 8 కలిపితే ఎంత? ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబిచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 మార్కులు ఇస్తారు, అవునా కదా? 100కు 100 మార్కులు ఇస్తారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే. ఇది వాస్తవం. ఎవరికైనా అక్క నవ్వుతా ఉన్నా చూడండి. అంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలకు జవాబిచ్చిన పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు. నిన్న నేను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాసోజు శ్రవణ్ గారు మేము కొంతమంది నాయకులం అందరం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పోతే ఒక నిరుద్యోగి చెప్తున్నాడు, మీరు వినాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సార్ మా పరిస్థితి అంటే ఆయన అన్నాడంట, చూడయ్యా ట్రాన్స్ఫర్కు 30 లక్షలు నడుస్తున్నది రేటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. షాబాద్ నుంచి పరిగి పోవాలంటే 30 లక్షలు, షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే 30 లక్షలు, మహబూబ్ నగర్ నుంచి గాంధీనగర్కు రావాలంటే 30 లక్షలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాం. నువ్వు ఏకంగా డిప్యూటీ కలెక్టరు డిప్యూటీ ఎస్పీ ఉద్యోగం అడిగితే 30 లక్షలు ఎటు సరిపోతాయి? 3 కోట్లు ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడంట. బాబు నీ పేరు చెప్పండి. వద్దు సార్ నా పేరు చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మక్కలు ఎరగదని నన్ను చంపేస్తాడు అన్నాడు. 563 పోస్టులు మీరు లెక్క పెట్టిన 3 కోట్లతోనంటే 1700 కోట్ల రూపాయల కుంభకోణం మిత్రులారా. ఇది అమ్మల పుస్తెలు తాకట్టు పెట్టి ఇల్లును గిరివి పెట్టి ఊర్లల్లో బస్తా బియ్యాన్ని భుజాన వేసుకొని బస్సులో వేసుకొని అగ్గి పెట్టే లాంటి ఇళ్లల్లో మన బిడ్డలు మా అవ్వ కూలి కష్టం చేసింది, మా తాత అదే కాయ కష్టం చేసిండు, మా ఇల్లు గూనె పెంకుటిల్లు ఇదే షాబాదు బండలు వేసుకొని కురుస్తున్న ఇళ్ళలో బతుకుతున్నాం. నేనన్నా చిన్న కానిస్టేబుల్ అవుతా, ఒక ఆఫీసర్ అవుతా, నా వల్ల మా కుటుంబానికి గౌరవం వస్తుంది, కొంచెం ఆమ్దాని వస్తుంది, జీతం వస్తుంది అని చెప్పి ఎంతోమంది లక్షలాది మంది బిడ్డలు ఇలా హైదరాబాద్ నగరంలో చదువుకుంటుంటే వాళ్ళు రాసిన పరీక్షల పేపర్లు కూడా దిద్దలేని దద్దమ్మల ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రులారా. ఇలా వాళ్ళందరూ హైకోర్టుకు పోయినరు. హైకోర్టు ఏమన్నది? ఒక్కటే మాట చెప్పింది, మీకు ఇన్ని
వందల లక్షల రూపాయల జీతాలు ఇస్తున్నాము, మీకు ఏసీ రూములు ఇస్తున్నాము, ఏసీ కార్లు ఇస్తున్నాము, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, నూనె కొన్నా, ఏం కొన్నా కూడా ఈ ప్రజలు పన్నుల రూపంలో మీకు జీతాలు ఇస్తుంటే వాళ్ళ పిల్లల ప్రశ్నాపత్రాలు కూడా దిద్దలేని దద్దమ్మలు ఎట్లయినరు మీరు అని చెప్పి హైకోర్టు మొట్టుకాయలు వేసింది. మిత్రులారా, ఒక్కొక్క పోస్టుకు 3 కోట్ల రూపాయలంటే మీరు ఆలోచించండి, ఇంత ఘోరం ఉంటుందా ఎప్పుడన్నా? మీరు ఒక్కసారి ఆలోచించాలి. మిత్రులారా, యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. యూరియా బీజేపీ వాళ్ళేమో మేము 9 లక్షల టన్నుల యూరియా పంపించినామంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో మాకు 6 లక్షలే వచ్చిందంటారు. నిజానికి ఆ వచ్చిన 6 లక్షలన్నా చక్కగా పంపించినారు అంటే లేదు మిత్రులారా. నిజానికి మీ అందరికీ యూరియా ఎందుకు ఇక్కడ షార్టేజ్ ఉన్నదంటే మీరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల ఇళ్లల్లో పోయి చూడండి, వాళ్ళ గోదాంలో పోయి చూడండి, బరాబర్ యూరియా ఉంటుంది. మీరు ఏ ఆఫీసర్ని అడిగినా చెప్తాడు ఎక్కడ ఉంది యూరియా. సింగిల్ విండో ఆఫీసులకు రావాల్సిన యూరియా, హాకా సెంటర్లకు రావాల్సిన యూరియా, రైతు వేదికల దగ్గరికి రావాల్సిన యూరియా ఇలా కాంగ్రెస్ బీజేపీ నాయకుల గోదాములకు పోయింది. ఇది వాస్తవం మిత్రులారా. 275 రూపాయలకు రావాల్సిన యూరియా ఇలా బ్లాక్ మార్కెట్లో 800 రూపాయలకు దొరుకుతూ ఉన్నది. నేను నిన్నగాక మొన్న సిర్పూర్ అడవులలో ఉన్నా. ఎందుకు పోయినా నేను సిర్పూర్కు? ఒక గిరిజన మహిళ 4 కాన్పులైనాయి, మంచిగానే కాన్పులైనాయి, ఆరోగ్యంగా ఉన్నది. 5వ కాన్పుకు అడవి ప్రాంతంలో ఉన్నది. 8 నెలల వరకు ఆశా వర్కర్ వచ్చి చెక్ చేసింది. పురిటి నొప్పులు వచ్చిన వెంటనే రాత్రి 11 గంటలకు విపరీతంగా వర్షం వస్తున్నది, వాగుల మీద బ్రిడ్జిలు లేవు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ ఒక్క పైసా కూడా రోడ్లకు శాంక్షన్ చేస్తలేడు. వాగులు మొత్తం పొంగిపడుతున్నాయి. ఊర్లో ఒక చిన్న పాడుపడ్డ సుమో ఉంటే ఆ సుమోలో ఈ మహిళనేసి తీసుకపోతే కాగజ్ నగర్కి వచ్చే వరకు ఆమె చచ్చిపోయింది. ఆ పిల్లలు అందరు అనాథలైనరు. వాళ్ళను పరామర్శించడానికి ఒక ఎమ్మెల్యే రాలే, ఒక కలెక్టర్ రాలే, ఒక ఆఫీసర్ రాలే, ఒక డాక్టర్ రాలే. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ విధంగా జరగలేదు. మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ విధంగా జరగలేదు. ఒక్క చావైనా వెంటనే అందరు ఉరికేటోళ్ళు, కార్లు మోటార్ సైకిల్ వేసుకొని. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా ఆ మహిళ దగ్గరికి, ఆ మహిళ కుటుంబం దగ్గరికి పోతే చాలా దయనీయమైన పరిస్థితి. ఆ పుట్టిన బిడ్డకు దోమలు కరుస్తున్నాయి. ఆ దోమలు కరిస్తే ఆ దోమలు కరవకుండా ఉంచడానికి పెట్టుకోవాల్సిన జాలి కూడా కొనలేని దీనమైన పరిస్థితుల్లో ఈరోజు పేద ప్రజలు ఉన్నారు. వాళ్ళని చూడడానికి మేము పోయినాం. అప్పుడు సెల్ ఫోన్ టవర్లు అక్కడ రావు కాబట్టి ఒక కాల్ వచ్చింది, పట్నం అవినాష్ రెడ్డి. అరే పట్నం అవినాష్ ఎందుకు ఫోన్ చేసిందంటే, సార్ ఇవాళ చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి షాబాద్ ప్రాంతంలో. రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉండి పోలీసులతో విపరీతంగా దౌర్జన్యకాండ చేస్తున్నాడు. మళ్ళొకసారి ఈ యుద్ధరంగంలోకి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను అందరినీ కూడా మేడం సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి చైతన్యవంతం చేయాలి, యుద్ధానికి సిద్ధం చేయాలని చెప్పేసి ఆ రోజు నాకు కాల్ చేస్తే, పట్నం అవినాష్ రెడ్డి గురించి తెలుసు కాబట్టి మేము ఏ విధంగా అయితే ఆ ఆదివాసీ మహిళల గురించి పోరాడుతున్నామో అదేవిధంగా లగచర్లలో జ్యోతిబాయి, కిష్టుబాయి, సుశీల, అలాగే 60 మంది గిరిజన మహిళల గురించి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన ఒక నాయకుడు ఇలా అవినాష్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి నేను ఇక్కడికి అంత దూరం నుంచి 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు రావడం జరిగింది. మిత్రులారా, యూరియాను దొంగిలిస్తున్నది వీళ్ళు. కాగజ్ నగర్లో రైతులందరూ రాస్తారోకో చేస్తున్నారు. మేము పోయినాం, ఏమైందంటే సార్ యూరియా ఇస్తలేరు అన్నారు. చూస్తేనేమో 3 లారీలు ఉన్నాయి. ఏమయ్యా లారీలలో యూరియా ఉన్నది ఏంటి అంటే, యూరియా కాదు సార్ అది బియ్యం అంటారు. ఈ టైంలో బియ్యం ఏంటి? ఇది బియ్యం టైమా? మీరు చూడండి, మన కళ్ళ ముందరనే యూరియా లారీలు దాచిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు ఎక్కడైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా ఉన్నారో అక్కడికే లారీలు తరలించి రాత్రిపూట అవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ గోదాంలకు తరలించి అక్కడి నుంచి ఫర్టిలైజర్ షాప్ల ద్వారా బస్తాకు 700 నుంచి 800 అమ్ముకుంటున్నారు. మరి ఉండాలా ఈ ప్రభుత్వం? ఉండాలా? మిత్రులారా, కోడిగుడ్డు ఎంత మార్కెట్లో? ఇప్పుడు ఒక కోడిగుడ్డు 5 రూపాయలు 6 రూపాయలు ఉంటుంది.
కేసీఆర్ గారు మీరు జాగ్రత్తగా వినాలి, 10 లక్షల మంది పిల్లలు, మేడం విద్యాశాఖ మంత్రి కూడా పనిచేశారు. కేసీఆర్ గారి హయాంలో ఒక్కొక్క బిడ్డకు 60 గ్రాములున్న లావు గుడ్లు పెట్టాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి మన పిల్లలు మటన్ ఎంత తినాలి, చికెన్ ఎంత తినాలి, గుడ్లు ఎట్లా అడుగు తినాలని చెప్పి నిర్ణయం చేసి ఆ రోజు డబ్బులు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా పిల్లలకు మంచి తిండి పెట్టించిండు. ఇది వాస్తవం. 10 లక్షల మంది పిల్లలు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందో చెప్తే మీరు ఇంకా వాళ్ళకి సచ్చినా ఓటేరు. కేసీఆర్ గారు గుడ్డు 60 గ్రాములు ఉండి లావు గుడ్లు పిల్లలకు పెట్టండి మంచిగా అవుతారంటే, రేవంత్ రెడ్డి గుడ్డును 42 గ్రాములు ఉంటే చాలన్నాడు. చిన్న గుడ్లు అయినా పర్వాలేదా అన్నాడు. కేసీఆర్ గారి టైంలో కాంట్రాక్టర్లకు చెప్పి గుడ్డు పెద్దదైనా ధర తక్కువ ఉండాలని చెప్పిండు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, గుడ్డు చిన్నదైనా పర్వాలేదు కానీ 7 రూపాయలు వేయండి, ధర ఎక్కువ పెట్టండి అన్నాడు. అంటే ఈ గుడ్లన్నీ 32-34 జిల్లాల్లో గుడ్లను అమ్ముకుంటే దాదాపు 660 కోట్ల కుంభకోణం. ఒక్కరు కూడా మాట్లాడతలేరు. అంటే మన పిల్లలు తినే గుడ్లను కూడా వదలలే. శనగలు మార్కెట్లో ఎంతకు దొరుకుతాయి? 89 రూపాయలు కిలో. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత రేటు ఫిక్స్ చేసిండ్రు? 457 రూపాయలు. 89 రూపాయలకి ఇక్కడనే షాబాద్ మార్కెట్లో పోయి కేజీ శనగలు 89 రూపాయలు. రేవంత్ రెడ్డి 457 రూపాయలు కిలోని పెట్టిండు. ఎవరికి పోతున్నాయి డబ్బులన్నీ? ఎవరికి పోతాయి? కాంగ్రెస్ నాయకులకు పోతాయి. అక్కడి నుంచి మూటలన్నీ ఢిల్లీకి పోతాయి. ఈ విషయాలు మీరు చెప్పాలి. మిత్రులారా, కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఇంతకుముందు ఒక వక్త మాట్లాడిండు. మిత్రులారా, ప్రాజెక్టు కూలిపోలేదు, బాంబులతో కూల్చే ప్రయత్నం చేసిండ్రని మేము కొన్ని ఆధారాలతో చెప్పినాం. ఇది గ్రామాలలో ప్రజలకు తెలవాలి. లక్షలాది ఎకరాలకు నీళ్ళిచ్చే కాళేశ్వరం, ప్రపంచంలోనే అత్యంత పేరెనికగన్న కాళేశ్వరం, ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరూ కూడా మన గోదావరి జలాలన్నీ కూడా మన కళ్ళ ముందరనే దోచుకొని పోతుంటే కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికైనా సిద్ధమై తెలంగాణ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును 24 నెలల్లోనే గొప్ప ప్రాజెక్టును కడితే దాన్ని 21 అక్టోబర్ సాయంత్రం 6:30 చిన్న బాంబులు పెట్టి పేల్చే ప్రయత్నం చేసిందనే అనుమానం మేము మొదటి నుంచి చెప్పినాం. ఆ రోజు ఇంజనీర్, అక్కడున్న ఇంజనీరు సాయంత్రం 6:30 పెద్ద ఎత్తున పేలుళ్ళు వచ్చినాయి. దీని వెనుక ఎవరో అపరిచిత వ్యక్తులు ఉన్నారని పోలీసు కంప్లైంట్ ఇస్తే మహదేవ్పూర్ పోలీసు వాళ్ళు 174వ నెంబర్తోని ఒక క్రైమ్ బుక్ చేసిండ్రు. ఇంతవరకు ఆ పోలీసు వాళ్ళు ఆ ఇన్వెస్టిగేషన్ చేయలేదు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి? మీరు ఇంకొక గమ్మత్తైన విషయం చెప్తా. మొన్న హైదరాబాదు మహానగరంలో 12,000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు, మన ఊర్లలో గంజాయి అంటే తెలుసు కదా, తెలుసా? ఉందా మన ఊర్లలో గంజాయి? గట్టిగా చెప్పు, ఉందా లేదా? నిజం చెప్పుర్రి. 90 ml ఉందా? గంజాయి కన్నా 10 ఇంతలు పవర్ఫుల్ అయిన మాదక ద్రవ్యాలు 12,000 కోట్ల రూపాయలు విలువైన మాదక ద్రవ్యాలను ఏ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు? మహారాష్ట్ర పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. తెలంగాణలో మహారాష్ట్రలో గేమ్ పని మామూలుగా పట్టుకోలే వాళ్ళు. మీకు తెలుసా? నెల రోజుల పాటు పోలీసు వాళ్ళు కూలీల వేషం వేసుకొని వచ్చి చెర్లపల్లిలో ఫ్యాక్టరీలో పండుకొని ఎక్కడెక్కడి నుంచి దీనికి ముడిసరికి వస్తుంది, ఎవడెవడు ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారని చేస్తే మన పోలీసు వాళ్ళు మంచిగా నిద్రపోయినరు. నిద్రపోలే బీఆర్ఎస్ఎల్ మీద కేసులు పెడుతున్నారు, కేటీఆర్ మీద కేసులు పెడుతున్నారు, హరీష్ రావు గారి మీద కేసులు పెడుతున్నారు, ఎంతోమంది బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. మీరు ఆలోచించండి మిత్రులారా, ఇంత దౌర్జన్యం నడుస్తూ ఉన్నది. పక్క రాష్ట్రం వాడు వచ్చి మన రాష్ట్రంలో మరి పోలీసింగ్ చేస్తున్నాడంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? సో మిత్రులారా, నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరే నిజమైన కార్యకర్తలు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు పోవాలి. తిండి లేకపోయినా గులాబీ జెండా పట్టుకొని కేసీఆర్ గారి కలలన్నీ నిజం కావాలని ఎన్నో అవమానాలున్నా, ఎన్నో ఈసడింపులున్నా మీరు గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నారు. మీరే నిజమైన సైనికులు మిత్రులారా. ఎన్ని పోలీసు కేసులున్నా, ఎన్నోసార్లు జైలుకు పంపించిన మొన్ననే నల్లబాలనే ఒక బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తను
తల్లి పక్కన కూర్చొని అన్నం తింటుంటే ఆ అన్నం ప్లేటును తన్ని పోలీసు వాళ్ళు ఈడ్చుకుంటూ పోయి కరీంనగర్ జైల్లో పడేసిండ్రు. 16 రోజులున్నాడు ఆ తమ్ముడు. లోపల 100కు 70 మంది బీఆర్ఎస్ కార్యకర్తలే జైల్లో ఉన్నారంట. ఇంకా మీరు ఆలోచించండి ఎంత దయనీయమైన పరిస్థితి ఉన్నదో. అందుకొరకు మిత్రులారా, మీ అందరికీ చివరిగా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. చెప్పడానికి చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి దుర్మార్గాలు. కానీ మీరందరూ కూడా నిజమైన కార్యకర్తలుగా, నిజమైన సైనికులుగా గ్రామ గ్రామాన గల్లి గల్లిన ప్రతిరోజు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఓటర్ లిస్టు పట్టుకొని కనీసం 10 మంది కన్నా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు చెప్పాలి. 105 మంది పిల్లలు చచ్చిపోయినరమ్మా. చదువుకోవడానికి స్కూళ్ళకు పోయిన 105 మంది పిల్లలు చనిపోయినరు. వాళ్ళ ఇళ్లకు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు పోలేదు. ఆయనే విద్యాశాఖ మంత్రి. 105 మంది పిల్లలు చనిపోయినరు. పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉన్నది. అందుకొరకు ఈ విషయాలన్నీ కూడా మీరందరూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క పౌరుడికి మీరందరూ కూడా చెప్పాలని చెప్తూ, మరి ఇంత గొప్పగా నిజంగా ఎంతో బాధ ఉన్నప్పటికీ కూడా ఈరోజు షాబాద్లో ఈ మీటింగ్ అనేది మా అందరికీ ఒక కొత్త ఆశ నింపింది. రేపు తెలంగాణకు ఒక దిక్సూచి ఈ షాబాద్ మీటింగ్ కాబోతున్నదని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు మరి స్థానిక నాయకులకు, మరి ముఖ్యంగా పట్నం అవినాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.